నమస్తే, వెల్కమ్ టు టీవీ తెలుగు. వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా అధ్వానంగా దయనీయంగా మారింది, తయారైంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందటం, అలాగే పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇటువంటి సందర్భంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా ఏమైపోయారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. బాగా రెండోసారి ఖచ్చితమైనటువంటి మెజారిటీ స్థానాలతో మనం అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాం అనే ధీమాతోనే అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఫలితాలు వచ్చినటువంటి తీరు మాత్రం దానికి చాలా భిన్నంగా ఉంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు వస్తే ఈసారి కేవలం 11 స్థానాలు. ఎవరు కూడా అసలు ఊహించలే. తాము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు రెండోసారి బ్రహ్మరథం మనకు పడతారు అని చెప్పి భావించారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా వై నాట్ 175 ఇదే నినాదంతో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళారు. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో వైఎస్ఆర్సీపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, రాష్ట్రంలో ఒక చర్చగా అప్పట్లో మారాయి. తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదని, ఎన్ని పార్టీలు కలిసినా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. కానీ కూటమి నేతలు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేయడంతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సమీకరణాలు ఎప్పటికప్పుడు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు మాకు ఎదురయ్యాయో నాకే అర్థం కావట్లేదు, భగవంతుడికే తెలియాలి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమ పథకాల కోసం. అయినా సరే ఇంత ఘోరంగా ఓడిపోవటం వెనుక కారణాలు ఏంటో అర్థం కావట్లేదని మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే ఈవీఎంల మీద కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఫలితాల అనంతరం మొట్టమొదటిసారిగా ఆయన పులివెందులు వెళ్ళారు. పులివెందులలో రాయలసీమకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం నిర్వహించాలి అనే దిశగా అడుగులు వేశారు. కానీ అందుబాటులో ఉన్నటువంటి నేతలు కూడా జగన్ పెట్టినటువంటి ఆ సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవటం ఇప్పుడు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనే దానికి పరాకాష్ఠగా మారింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మళ్ళీ రెండోసారి మనమే అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాం, మన పార్టీకి కానీ మన నాయకులకి కానీ ఎలాంటి డోకా లేదు, మనం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఎంతోమందికి ఎన్నో రకాలుగా లబ్ధి చేకూరే విధంగా పథకాలు ప్రవేశపెట్టాం, అవే మనల్ని గెలిపిస్తాయి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆశాభావంతో వెళ్ళారు. కానీ హేమాహేమీలు ఓడిపోవటం, పార్టీలో ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాయలసీమ గురించి చెప్పుకోవాలి. రాయలసీమలో 2014లో 9 స్థానాల్లో కైవసం చేసుకుంది వైసీపీ. రాయలసీమలో కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 2019లో క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయలసీమలో. అలాగే రాయలసీమలో మొత్తం మీద 54 స్థానాలు ఉండగా సుమారు కేవలం 7 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సో వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ఒక మంచి కంచుకోటగా ఉండేది. అక్కడ కూడా ఫలితాలు తారుమారయ్యాయి. అంటే రాష్ట్ర ప్రజలు, ఓటర్లు ప్రజాక్షేత్రంలో ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారనేది అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో పక్క రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అక్కడ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, వేగంగా అనేక మార్పులు చేర్పులు, ఆ పార్టీలో చేర్పులైతే లేవు, మార్పులు తప్ప. అదే సిచ్యువేషన్
వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది అనేది కూడా బాగా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో ఉంటే వచ్చేది ఏమీ లేదు, కాబట్టి ప్రత్యామ్నాయం అనేది వెతుక్కోవాలి. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే కొంతమంది రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రధానంగా రావెల కిషోర్ బాబు కావచ్చు, అలాగే సిద్ధా రాఘవరావు కావచ్చు, నెల్లూరుకు సంబంధించినటువంటి మేయర్ కుటుంబ సభ్యులు, అలాగే ఆమె అనుచరులు. కడప జిల్లాలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే చేరారు, ఎన్నికలు అయిన తర్వాత చేరారు, ఫలితాల అనంతరం కూడా. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్రమంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయాలు కానీ నియోజకవర్గ కార్యాలయాలు నిర్మించారు అనే ఒక ఆరోపణతో ఇప్పుడు తాజా ప్రభుత్వం వాటన్నిటినీ కూల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకునేటువంటి వైఎస్ఆర్సీపీలో ఉండటం అవసరమా? వేరే ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. రాజకీయ నాయకుడు తన పొలిటికల్ కెరీర్ అనేది కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు, రకరకాల విన్యాసాలు వేషాలు వేస్తూ ఉంటారు, సహజం అది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను కనుక మనం పరిశీలిస్తే రానున్న కాలంలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదు. ఇదేదో మా మాటగా కాదు, రాజకీయ వర్గాల్లో ఇదే వినిపిస్తుంది, రాష్ట్ర ప్రజల్లో కూడా ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో రాష్ట్ర ప్రజలను అయోమయ పరిస్థితిలోకి నెట్టినటువంటి వైఎస్ఆర్సీపీకి ఈ స్థితి అనేది వస్తుందని మేము ముందే ఊహించాం అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ప్రధానంగా అమరావతికి సంబంధించినటువంటి రైతులు, 3 రాజధానుల అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వైబ్రేషన్స్ తీసుకొచ్చింది అనేది మనకి తెలుసు. సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అధినేతకు నిద్ర కూడా పట్టనివ్వడం లేదట. దీనికి సంబంధించి ఏ రకంగా వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనం పార్టీని ఒక బలోపేతంగా మార్చాలి అనేది. ఇలాంటి సందర్భంలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన సమావేశానికి హాజరు కాకపోవడం అదొక మాట అయితే, ఫలితాల అనంతరం తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తలసిల రఘురాం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి వ్యవహార శైలిపై జగన్మోహన్ రెడ్డికి నేరుగా కంప్లైంట్ చేయటం అనేది కూడా పార్టీ వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చగా మారింది. ఎక్కడా కూడా ఒకవేళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కలవాలంటే ఆయన్ని ఈ ఇద్దరు అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు అసలు అవకాశం ఇచ్చేవారు కాదు. ఎక్కువగా వారిపైనే నమ్మకం పెట్టుకున్నారు. అలాగే ఐపాక్ ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో టీం సభ్యులు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కనీసం పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్తలు కానీ నేతలపై కానీ ఎలాంటి నమ్మకం పెట్టుకోలేదు. కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి పార్టీకి ఏర్పడింది, మేము ముందే ఊహించామని కొంతమంది నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. మొత్తానికి భవిష్యత్ కాలంలో ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు కలిగే అంశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మరి పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పార్టీని వేడాలనుకుంటున్న వారు ఉన్నారో వారిని కాపాడుకోవడం కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.